నా దగ్గరికి రండి. ప్రతి వైన్ షాప్ కి ఒక బెల్ట్ షాప్ ఎక్కడుందో నేను చూపిస్తాను. ప్రతి వైన్ షాప్ కి తిరుపతిలో వెంకటేష్ గారు ఒక్క నిమిషం అండి. సాహిబ్ గారు బెల్ట్ షాపుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే వైన్ షాప్ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా బెల్ట్ షాపులు ఖచ్చితంగా ఆ సరౌండింగ్స్ అంతా కూడా వాళ్ళే అమ్ముతారు. ఇంకో విషయం తెలుసా, ఏజెన్సీ ప్రాంతాల్లోని రూరల్ ప్రాంతాల్లోనే ఏమవుతుందో తెలుసా, ఏలంపాటలు పడతారు ఆ పంచాయతీకి. ఆ పంచాయతీలో అమ్ముకోవడానికి ఇంత వేలంపాటను పెట్టి మరీ అమ్మిస్తారు. ఇంకా అది సాధ్యమైనంత మట్టికి మీరు గమనించాల్సిన ఆంధ్రప్రదేశ్ లో ఈ బెల్ట్ షాపుల విషయంలో మేము చాలా కఠినంగా ఉన్నాం సార్. ఎక్కడైనా ఉంటే నిరూపిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. షాపులు రావడానికి ఈ మద్యం పాలసీ కూడా ఒక రకమైనటువంటి కారణం వర్మ గారు. ఎందుకంటే మితి మీరినటువంటి రేట్లు పెట్టి ఈరోజు పాడుకున్నటువంటి వ్యవహారం మనందరం చూస్తున్నాం. సుమారుగా 20 లక్షల రూపాయల నుంచి 50 లక్షల